వైఎస్ఆర్సీపీ నాయకుల కదంబ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలంటే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి బొజ్జా రోషన్ను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా అధికారం కొందరి చేతుల్లోనే ఉండిపోయిందని, నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి కూడా దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆలోచించి ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న కమలం గుర్తుకు, పార్లమెంట్ అభ్యర్థి సదిపిరాల భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రఫీ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బసవి రమేష్, బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త పిఓసిని. ఇక 48 గంటల్లో మనం ఈ ప్రభుత్వము వదిలేసి కొత్త ప్రభుత్వం స్థాపిస్తున్నాం. మీ ఓటును ప్రతి ఒక్కరూ నెగ్లెజెన్సీ చేయకోకుండా ప్రతి ఒక్కరూ బూత్ దగ్గరకు వచ్చి ఓటుని వినియోగించుకోవాలనేది నా మనవి. విషయం ఏమిటంటే, గత 20 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్ ఫ్యామిలీకే, అది వైసీపీ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓవరాల్గా 20 సంవత్సరాల నుంచి వైసీపీ వాళ్ళ ఆధిపత్యంలోనే కడప జిల్లా మొత్తం చెల్లుబాటు అవుతుంది. అందులో బద్వేల్ నియోజకవర్గం ముఖ్యంగా ఉన్నది. ఎప్పుడు పట్టినా సరే 30,000, 40,000, 50,000, 60,000 ఓట్ బ్యాక్ మెజార్టీతో వాళ్ళకి మనం ఇస్తున్నాం. కానీ మన భవిష్యత్తు మారిన ప్రసక్తే లేదు ఇప్పటివరకు. గత 20 సంవత్సరాల క్రితం బద్వేలు ఎట్లా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఏమన్నంటే మేము చేసాము, అది చేసాము, ఇది చేసాము అంటారు. ఒక సిమెంట్ రోడ్లు తప్ప, అవి కూడా మనుషులు లేని దగ్గర సిమెంట్ రోడ్లు ఉంటాయి, మనుషులు నివసించే కాడ సిమెంట్ రోడ్లు ఉండవు. అదేవిధంగా ఈరోజు మనం ఖచ్చితంగా మీరు గమనించాలి, డబుల్ ఇంజన్ సర్కార్ మోడీ గారు, అలా నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రం వైపు, అదేవిధంగా మన నియోజకవర్గం వైపు చూసి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ మొత్తం ఎంపీ కూడా తీసుకొని వచ్చి మనం అన్ని విధాలంగా డెవలప్ చేసుకుందాం. ఎమ్మెల్యే ద్వారా కూడా డెవలప్ చేసుకుందాం. మనలో ఒకడైన వ్యక్తి బొజ్జా రోషన్న గారు ఖచ్చితంగా మనం గెలిపించుకున్నాం. కమలం గుర్తు, సైకిల్ గుర్తు, ఎమ్మెల్యే గుర్తు వచ్చేసి కమలం గుర్తు, బ్యాలెట్ నెంబర్ 3. అదేవిధంగా ఎంపీ గుర్తు వచ్చేసి సైకిల్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 2. బద్వేల్ ప్రజలారా దయచేసి ఇవి మిస్ అయిపోకుండా ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా పోలింగ్ బూత్లు తెరిచి ఉంటాయి. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మనం బ్రతికి దేశంలో, సమాజంలో ఏ లాభం లేదు. మన ఓటును మనం నెగ్లిజెన్స్ చేస్తే మన జీవితాలు సర్వనాశనం అయినట్టే. దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని బొజ్జా రోషన్నకు ఓటేసి గెలిపిస్తానని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.